జుట్టు రాలిపోతుందా, చర్మం పాడైపోతుందా? వీటికి కారణం హార్డ్ వాటర్ కావచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? సిగ్నస్ వారి వాటర్ సాఫ్ట్నర్స్ ద్వారా సాఫ్ట్ వాటర్ గా కన్వర్ట్ చేసేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ముందే వేసవి కాలం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కూడా అందరు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా నిజామాబాద్లో అగ్ని ప్రమాదాలు అయితే చాలా చోటు చేసుకుంటున్నాయి. అజాగ్రత్త కావచ్చు, షార్ట్ సర్క్యూట్ కావచ్చు, ఇట్లాంటి చాలా క్రమంలో కూడా మొత్తానికి అగ్ని ప్రమాదాలు అయితే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. నిజామాబాద్లోని వర్ణి చౌరస్తాలో ఒక షాప్ ఉంది. ముఖ్యంగా కూడా ఇది కట్టెలకు సంబంధించి వెదురు బొంగులు అని చెప్పొచ్చు. చాలా మట్టుకు కూడా పెళ్లిళ్ళు కానీ పేరెంటాలు డెకరేషన్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో కూడా వాళ్ళు షార్ట్ సర్క్యూట్తో కూడా మొత్తం ఆ షాప్ మొత్తం కూడా నేలవాలినటువంటి పరిస్థితి, మొత్తం దగ్నం అయిపోయినటువంటి పరిస్థితి చూడొచ్చు. మరి ఎందుకంటే నిజామాబాద్లో ముఖ్యంగా కూడా గత 2 రోజుల క్రితం కూడా ఒక అగ్ని ప్రమాదం జరిగింది. కాబట్టి అందరూ కూడా అలర్ట్గా ఉండాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఫైర్ సిబ్బంది వెంటనే తేరుకొని కూడా ఇక్కడ సమాచారం అందించడంతో వర్ణి చౌరస్తాలోని ఒక వెదురు సంబంధించినటువంటి కట్టెల షాప్ అని చెప్పొచ్చు. ఈ షాప్లోకి చాలా కూడా వస్తువులన్నీ దగ్నమైనటువంటి పరిస్థితి చూడొచ్చు. డెకరేషన్ సంబంధించినటువంటి కుర్చీ అండి ఇది కుర్చీ మొత్తం ఎంత ఘోరంగా కాలిపోయిందో చూడొచ్చు. వాళ్ళు కూర్చోడానికి కూడా పెళ్లిళ్ళలో కానీ డెకరేషన్ సంబంధించి కుర్చీలు ఉంటాయి. ఆ కుర్చీ కూడా మొత్తం స్మాష్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇవన్నీ చూడండి డెకరేషన్ ఐటమ్స్. ఇవి మొత్తం కూడా ఎక్కడ కూడా చెల్లా చెదరైనటువంటి పరిస్థితి. చాలా మట్టుకైతే నష్టం జరిగింది. మరి మాట్లాడదాం, బాధితులు ఉన్నారు, అసలు ఎట్లా జరిగింది అనే అంశం పైన కూడా మాట్లాడదాం. లోపల చూద్దాం ఒకసారి కూడా. చాలా మట్టుకు కూడా అధ్వానంగా మారిపోయింది. షార్ట్ సర్క్యూట్ కారణంతో ఇదంతా జరిగిందని కూడా ఒకవైపు చెప్తున్నారు. ఇట్లా చూడండి డెకరేషన్ సంబంధించినటువంటి ఐటమ్స్ ఇవి మొత్తం కూడా ఎక్కడెక్కడ కూడా ప్లాస్టిక్ ఉంటుంది కాబట్టి ప్లాస్టిక్ అంతా ముజ్జుకపోయి కూడా అట్లా అయిపోయినటువంటి పరిస్థితి. లోపలికి వెళ్దాం, లోపల చూద్దాం పరిస్థితి ఎట్లా ఉందో. ఒక స్కూటర్ సైతం కూడా మొత్తం అక్కడ ఖాళీ కూడా మూలకు పడినటువంటి పరిస్థితి. ఎంత ఒక అగ్ని ప్రమాదం అనేసరికంటే చాలా మటుకు కూడా భయాందోళన గురవుతారు చాలా మటుకు ఎవరైనా సరే. ఎందుకంటే ఇప్పుడు ఏ విధంగా ఉంటుందో తెలియదు. మొత్తం ఇల్లుకు ఒకసారి కనుక అగ్ని ప్రమాదం, షాప్ కైనా ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరిగితే కనుక ఆ చుట్టుపక్కల మొత్తం కూడా ఒక భయాందోళన నెలకొంటుంది. దాంతో పాటు కూడా ఏమేమి విలువైనటువంటి వస్తువులు ఉంటాయి, వస్తువులు సైతం కూడా మొత్తం స్మాష్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది. మాట్లాడదాం బాధితులు ఎట్లా జరిగింది. మరి ఇంత అయితే చాలా ఆస్తి నష్టం కూడా జరిగినట్టు చూడొచ్చు. మనం మాట్లాడదాం ఏమైంది అసలు, ఎట్లా ఇంత పెద్ద మొత్తంలో జరిగింది. మరి చాలా కాలిపోయింది షాపు. మరి అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు, ఎట్లా జరిగింది అసలు ఇది? ఏమోనండి, మేము శ్రీరామనవమి కాబట్టి రాముల వారి కళ్యాణం చూద్దామని వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసరికి పక్క వాళ్ళు ఫోన్ చేశారు, మీ నివాసంలో ఇట్లా అంటుకుంటుంది అని. అంటే తొందరగా వచ్చేసరికి మొత్తం చాలామంది వచ్చేసిండ్రు. పరిగెత్తి తాళం తీసి అవన్నీ చేసేసరికి చిన్న సిలిండర్, మరి వంట పాత్రలు, బియ్యము, డెకరేషన్ ఐటమ్స్ మొత్తం, డెకరేషన్ ఐటమ్లు, పిల్లర్లు, తడకలు, మ్యాట్లు, ఇవన్నీ మొత్తం మా చేతులు నిలబెత్తు నీడ లేకుండా అయిపోయింది. మొత్తం జీవనోపాధి మేము అది చేసుకుని బతుకునే వాళ్ళం పెళ్ళిళ్ళకు. ఇప్పుడు ఎటువంటి పరిస్థితి లేకుండా మొత్తం నిలబెట్టు నీడ లేకుండా మొత్తం దీన స్థితిలో ఉన్నాను. ప్రభుత్వం నన్ను ఏదైనా రకంగా ఆదుకోవాలని కోరుకుంటున్నాను. మీరు గుడికి వెళ్ళారు, అప్పుడు ఎవరు చూసారు మరి ఇట్లా అంటుకుంది అని చెప్పేసి? ఎవరు చూసి అసలు ఇది ఎట్లా జరిగింది? అసలు ఏమన్నా దీపం లాంటిది ఏమన్నా పెట్టిర్రా? మరి ఇక్కడనే వంట చేసుకుంటా అంటున్నా, ఏమన్నా అట్లాంటి ఏమన్నా జరిగిందా? ఏం లేదండి, మేము ఇంకా వంట గిట్ల ఏం చేయలేదు. వచ్చిన తర్వాత స్వామివారి నైవేద్యం పెట్టుకొని వచ్చిన తర్వాత చూద్దాము, ఇప్పుడే ఇంకా కాదు, పిల్లలు ఉన్నారు, దేవస్థానం ఎండకాకుండా ముందు పోయేద్దాము అని చెప్పేసి పొద్దున్నే మేము వెళ్ళేసి గంటన్నర అంతవరకు కూడా ఏం లేదు. ఒక 10 నిమిషాల్లో వస్తున్నాం అనేసరికి ఇక మొత్తం అయిపోయింది. అది ఏం దీనస్థితి ఉంది. మా చేతిలో కళ్ళ ముందే కాలిపోయింది. కష్టం చేసిన సంపాదించిన మొత్తం కళ్ళ ముందే కాలిపోయిందా. ఎక్కడ అంటే మొత్తం డెకరేషన్స్ కానీ పెళ్లిళ్ళకి సంబంధించిన డెకరేషన్ పంపిస్తారు. పెళ్లిళ్ళకు మేమే డెకరేషన్ చేస్తాము, పందిర్లు వేస్తాము, ఎటువంటి నీడ లేకుండా అయిపోయింది మొత్తం. ఎంత నష్టం జరిగి ఉండొచ్చు? మొత్తం దాదాపు 15-16 లక్షల సామాను మొన్ననే కొనుకొచ్చినాం. జుమ్మర్లు, లైటింగ్, గ్రీన్ మ్యాట్లు, సోఫాలు చూసారు కదా మీరు. వంట తినడానికి కూడా మొత్తం అంటే ఇందులోనే వాడుకుంటున్నాం మీరు. ఇదంతా సామాన్లు అని ఏదైనా పెళ్లిళ్ళకు బయటకి ఇచ్చేసి అంటే మీరు ఇక్కడే వాడుకోవడం ఉంటాం మేము. సామాగ్రి ఇక్కడనే చిన్న స్థలంలో నా దగ్గర తీసుకొని కొంచెం అన్ని స్టెప్ బై స్టెప్ అన్ని సెట్ చేసుకుంటూ కొంచెం జీవనోపాధి సంపాదిస్తున్నాం. ఇప్పుడు ఎటువంటి పరిస్థితి లేకుండా అయిపోయింది.
మొత్తం ఎన్నేళ్ల నుంచి ఇక్కడ మీరు పెట్టారు? 20 ఏళ్ళ నుంచి ఉంటున్నట్టునే ఎప్పుడు కూడా ఇది కాలే కానీ ఇక ఇప్పుడు ఏంది ఎవరైనా భరోసా ఇచ్చారా మీకు ఇట్లా జరిగినందుకు? ఎవరెవరు వచ్చారు? ఎవరు వచ్చారో ఏమో అంత సోయి లేదు అసలు. మొత్తం అగ్ని జరుగుతూ ఉంటే నేను పరిగెత్తుకుంటూ వస్తే నన్ను లాక్కెళ్ళారు. అసలు నేను అంత కష్టం చేసిన డబ్బులు మొత్తం ఖాళీ కుప్ప అవుతా ఉంటే ఏం అర్థం కాలేదు. ఇంకేమైనా విలువైన వస్తువులు ఏమైనా ఉండేనా? విలువైన వస్తువులు ఉండే మొత్తం మాకు బీరు అట్లా అవన్నీ ఏం లేవు. మొత్తం అన్ని ఇందులోనే దాచుకొని పెట్టుకునే వాళ్ళం. మొత్తం ఏం చూస్తున్నారు, వంట సామాను ఇంకా క్యాష్ లాంటివి కానీ ఇంకెట్లాంటివి ఏమన్నా? అన్ని ఇళ్ళనే ఉంటాయి. మొత్తం ఏం కూడా లేకుండా అయిపోయింది. మంచం అది చిన్న మంచం బాగానే చిన్న పిల్లల్ని వండుకోబెట్టేసి మేము ఎంతమంది పిల్లలు మీకు? మొత్తం 3 పిల్లలు మొత్తం అందరు కలిసి గుడికి పోయారా? అందరం కలిసి అమ్మ నేను మా భార్య పిల్లలు అందరం కలిసి గుడికి పోయినాం. ఎన్ని గంటల సమయం అది? పొద్దున మేము 10 గంటలకు వెళ్ళినాం. గంట సేపట్లోనే ఇది చూడొచ్చు, శ్రీరామనవమి ఉందని చెప్పేసి మొత్తం కుటుంబ సభ్యులైతే గుడికి వెళ్ళారట. గుడికి వెళ్ళిన కొద్దిసేపట్లోనే చుట్టుపక్కల వాళ్ళు ఒకేసారి కూడా ఆయనకు సమాచారం అందించారు. మొత్తం మీ షాప్లో కీలకమైన మొత్తం అగ్ని స్టార్ట్ అయింది, మొత్తం మంటలు పొగ కూడా అలుముకుందని చెప్పి నాకు రాగానే హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చేసరికంటే మొత్తం అక్కడ పరిస్థితి చూసేసరికంటే మొత్తం చాలా మటు కుటుంబ సభ్యులంతా రోదనలో మునిగిపోయారని చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడే మకాం వేసేవాళ్ళు. ఇది మొత్తం వాళ్ళు ఉన్నటువంటి రూము ఏదైతే షాప్కి ఏదైనా పెళ్ళిళ్ళు కానీ ఇట్లాంటి ఏమైనా ఫంక్షన్స్కి ఇక్కడ నుంచి ఏదైతే వెదురు బొంగులు కావచ్చు డెకరేషన్స్ అన్ని కూడా పంపిస్తారు. ఈ అనంతరం కూడా ఇక్కడ పడుకుంటారట. ఇక్కడే మొత్తం అన్ని ఏర్పాటు చేసుకుని మొత్తం ఇప్పుడు ఈరోజు మేము నిరాశ్రయులం అయ్యామని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్. వాళ్ళ తల్లిగారు ఉన్నారు, మాట్లాడదాం. ఏమైందమ్మా, ఎప్పటి నుంచి మీరు ఇక్కడ ఈ ఫీల్డ్ లో ఉన్నారు? వాళ్ళ నాన్నప్పటి నుంచి చేసుకుంటున్నాం. వాళ్ళ నాన్న 13 సంవత్సరాలు. అప్పటి నుంచి నా కొడుకు, నేను, నా కోడలు, నా కూతురు అందరం ఇక్కడే ఉండేవాళ్ళు. వాళ్ళని చూసుకొని నేను బతుకుతున్నా. ఇప్పుడేం ఆధారం లేకుండా అయిపోయింది. నేను ఏం చూసుకొని బతకలుగుతాను? నాన్న లేడు, నన్ను చూసుకొని నాన్న బతుకుతుండే, అన్ని చూసుకొని నేను బతుకుతుండే. ఒక చిలుకలు అంటే చేస్తుంటే కూర్చొని. ఇప్పుడు అవి లేవు ఇవి లేవు, అన్నీ ఖాళీ బూడిద అయిపోయినాయి. అంటే ఏం చేస్తుండే అమ్మ మీరు? ఇప్పుడు ఇక్కడ మీ బాబు కానీ వీళ్ళందరూ కూడా బయటకు వెళ్ళిపోతారు. ఏదైనా ఐటమ్ ఏదైనా ఫంక్షన్ కి సంబంధించి ఆర్డర్ వస్తే అందరు వెళ్ళిపోతారు. మీరు ఇక్కడ ఏం చేస్తుండే వాళ్ళు? నేను చిలుకలు చుట్టుతుంటేనే. పెళ్ళిళ్ళకి ఇట్లా కట్టరా, అది చుట్టుకుంటా కూర్చుంటుంటేనే. ఎట్లా తెలియదు మీకు? ఎవరు పక్క వాళ్ళు చెప్తే వరకు మీకు తెలియదమ్మా? పక్క పోంగా మంచిగానే ఉండే సార్. ఎన్ని గంటలకు పోయారమ్మా మీరు? 9:30. ఈయన ఇక్కడనే కొబ్బరికాయలు తీసుకున్నాము, తాళం వేసినాము, పోయినాం. పూజ వేయలే, దీపం ముట్టియలే, ఏం ముట్టియలే. పోయినాము, దర్శనం చేసుకున్నాక కిందికి దిగుతున్నాం. మెట్లు దిగంగానే పక్క వాళ్ళు వేసిండ్రు. ఇంకా మళ్ళీ మా దోస్త్ అక్కడ ఉంటుంది, ఆమె కూడా వేసింది. చేస్తే ఏమైందంటే ఆ లొల్లిలో అయిన వాళ్ళే లేపలేను. మళ్ళీ కొంచెం దూరం వచ్చినాక పరిగెత్తుకుంటా ఎండలు కాళ్ళు కాలంగా ఉరికొచ్చి ఇట్లా కాలిపోతుందంటే ఇక నా కాళ్ళు చేతులు వణకంగానే అటు ఆయనకు మాట్లాడుకొని పిల్లలు ఎక్కించుకొని వచ్చి దిగిన వచ్చేవరకు మొత్తం కాలిపోతుంది. నా కొడుకు లోపట్టుకోతుండని గుద్దుకుంటా మొత్తుకుంటా అందరికి దండం పెడుతున్నా. మీ కాలు మొక్తా ఫైర్ ఇంజన్కి ఫోన్ చేయరు, మీ కాలు మొక్తా ఫైర్ ఇంజన్కి ఫోన్ చేయరు అని. చేసామమ్మా నువ్వు ఏడకు అని అందరు ఎండుకున్నారు. చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చేసిండ్రు. వచ్చి ఇక మేము అటు రోడ్డు మీద వేసిండ్రు. 2 ఫైర్ ఇంజన్లు వచ్చినాయి. అయినా కూడా చల్లారలే. రాత్రి కూడా మళ్ళీ గుళ్ళకి వెళ్ళి బోరేసి మళ్ళీ చల్లారిపోయినాం. ఇప్పుడు ఏం లేకుండా అయిపోయినాం. అడగోసమ్మా. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారమ్మా మొత్తం? అంటే మీరు ఇక్కడేనా, మీ స్వస్థలం ఇక్కడేనా? ఇక్కడనే ఇందులోనే వర్క్ చేసుకుంటూ ఇక్కడే ఉండేవాళ్ళ? ఇక్కడనే ఉంటాం సార్. మరి ఇప్పుడు ఎట్లా ఉంటున్నారమ్మా? మరి ఇదంతా కాలిపోయింది, మరి ఇప్పుడు ఏడుంటారు? గుళ్ళే కూర్చున్నాం. ఏం చేస్తాం? పిల్లలు ఏం చదువుతారమ్మా? పిల్లలు చిన్న ఉన్నారు, కూర్చున్నారు. చిన్న పిల్లలు. ఇది చూడొచ్చు, చాలా ఘోరమైనటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మటుకు కూడా ఏదన్నా ఇట్లాంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంటే మొత్తం నిరాశ్రయులుగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ దాచుకున్నటువంటి సంపాదించుకున్నటువంటి వస్తువులు కావచ్చు, ఏదైనా సరే
అలాంటివన్నీ కూడా కాలి బూడిదైపోతే ఆ వ్యక్తి చేసేది ఏం లేనటువంటి పరిస్థితి. కట్టుబట్టలతో కూడా రోడ్డు మీద ఉంటారు. మొత్తం అన్ని కూడా కాలిపోతాయి. అగ్ని ప్రమాదాలు అంటే అంత డేంజర్గా ఉంటాయి. దాదాపుగా కూడా గత సంవత్సరం కావచ్చు, అంతకుముందు 2023 కావచ్చు, 2024 కావచ్చు, 250 పైగా కూడా జిల్లా వ్యాప్తంగా ఇట్లాంటి అగ్ని ప్రమాదాలు జరిగినాయి. దాంతోపాటు పదుల సంఖ్యలో కూడా ప్రాణ నష్టం కూడా జరిగింది. ఇదంతా కూడా ప్రతి ఒక్కరు కూడా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా మొత్తం ఏదైతే ఫర్నిచర్ కావచ్చు, ఉన్నటువంటి స్థలం, ఇల్లు స్థలం కావచ్చు, వ్యాపార సముదాయాలు కావచ్చు కూడా మొత్తం నేలమట్టం అయిపోతాయి. కాబట్టి ముందస్తుగా కూడా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే గత 2 రోజుల క్రితం కూడా వినాయక్ నగర్లో ఒక కట్టెలకు సంబంధించినటువంటి షాప్ సైతం కూడా దగ్నంగా మారినటువంటి పరిస్థితి. ఇది షార్ట్ సర్క్యూట్ కావచ్చు, వేడి వల్ల కావచ్చు, ఇంకే మరితర కారణాలు కావచ్చు. కాకపోతే కొన్ని దీనికి సంబంధించినటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే కనుక అగ్ని ప్రమాదాల నుంచి ఈ అగ్ని ప్రమాదాల బారిన పడకుండా కూడా ఉంటాయి. అంతకుముందు కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం కూడా ఈ షాప్ సంబంధించి చూసుకుంటే కనుక చాలా పేద కుటుంబం, కొన్ని సంవత్సరాలుగా కూడా ఇక్కడ జీవనం సాగిస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ కట్టెల షాపు పెట్టుకుని తమ జీవనం కూడా కొనసాగిస్తున్న నేపథ్యంలో కూడా అనుకోకుండా తమ గుడికి వెళ్ళిన సందర్భం పోయి వచ్చేసరికంటే మొత్తం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇదంతా జరిగిందని చెప్పి కుటుంబ సభ్యులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల వారు సమాచారం అందించి వాళ్ళు వచ్చేసరికంటే సగం కాలిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఫైర్ వాళ్ళకి కాల్ చేశారు. వాళ్ళు వచ్చేసేసి కూడా ఆ ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు నార్పే క్రమం కూడా రాత్రి వరకు కూడా అలాగే మంటలు కూడా చెలరేగాయి. మళ్ళీ చుట్టుపక్కల వాటర్ తీసుకొని చల్లారిపామని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా కూడా ఈ వస్తువులకు సంబంధించి కానీ వీళ్ళు దాదాపు 10 నుంచి 15 లక్షల వరకు అయితే మొత్తం లాస్ అయ్యామని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి సో దీనికి ప్రభుత్వం కానీ అధికారులు కానీ తమను ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.